మేడే స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కార్మిక కర్షకులు పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండ పట్టణంలో మున్సిపల్, పవర్లు, ఆశా, మిషన్ భగీరథ, అంగన్వాడీ, ఎఫ్సిఐ, బెవరేజెస్, బజార్, మార్కెట్, ఎలక్ట్రిసిటీ స్టోర్ తదితర హమాలీ రంగాలు, భవన నిర్మాణ రంగంలో తాపీ, సెంటరింగ్, కలర్, ప్లంబర్, రాడ్ బెండింగ్, లిఫ్ట్, శామిల్ తదితర పని ప్రదేశాలలో ఆయా యూనియన్ నాయకులు జెండా ఆవిష్కరణలు చేసిన తర్వాత స్థానిక బస్టాండ్ వద్ద గల సుభాష్ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన వీరారెడ్డి మాట్లాడుతూ, చికాగో అమరవీరుల స్ఫూర్తితో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కార్మిక కర్షకులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు, పెట్టుబడిదారీ, పెత్తందారీ వర్గాలకు ఊడిగం చేసే విధంగా 12 గంటల పని విధానాన్ని ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి పూనుకున్నారని ఆరోపించారు. 12 గంటల పని విధానం కార్మికులకు ఉరివాళ్లుగా మారబోతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు అప్పజెప్పడానికి మోడీ తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ, 8 గంటల పని విధానం కోసం నాడు రక్తతర్పణం చేసిన అమరవీరుల పోరాట ఫలితంగా 29 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగిందని, బీజేపీ ప్రభుత్వం ఈ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతన అగ్రిమెంట్లు చేయడం జరిగిందని, అలాగే వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కలిగేలా పోరాటాలు నిర్వహించి విజయం సాధించామన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని ఎన్నో పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ, ఆశా, అంగన్వాడీ, వివోఏ, ఆర్పీ, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని ఎన్నో పోరాటాలు చేసి కొంత విజయం సాధించినప్పటికీ వారికి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించే వరకు సిఐటియు నిరంతరం వారి పక్షాన పోరాటాలు చేస్తూ కార్మికులకు అండదండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో సిఐటియు నిర్వహించే ఉద్యమాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, వల్లపుదాసు భూలక్ష్మి, జిల్లా కోశాధికారి బి ప్రమీల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ బాణాల పరిపూర్ణాచారి, మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివూచు సైదాచారి, సుంకరబోయిన వెంకన్న, గంజి రాజేష్, ఔరేషు మారయ్య, లక్ష్మీపతి, వెంపటి వెంకన్న, వనపర్తి సోమయ్య, సాగర్ల మల్లయ్య, సంతోష్, పందుల లింగయ్య, పేర్ల సంజీవ, పి రమేష్, భీమనపల్లి శంకర్, తవడోచు రాజు, వనపర్తి సతీష్, వల్లపు సైదరాజు, గుంజ లక్ష్మణ్, కరుణాకర్, తుమిశెట్టి మల్లేష్, బిల్లకంటి భాస్కర్, కొండేటి అంజయ్య తదితర వివిధ రంగాల నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయింపు లేదు కాబట్టి కార్మిక వర్గం తమ శక్తిని చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఎన్నికలు ఈరోజు మొత్తం ప్రజా హక్కులను కావచ్చు, ప్రజాస్వామిక హక్కులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దాడి జరుగుతుంది, ధ్వంసం చేయబడుతున్నాయి. ప్రజా హక్కుల కోసం, మానవ హక్కుల విలువల కోసం నిలబడటానికి మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని చెప్పేసి కోరుతున్నాం. కనీస వేతనం, సంక్షేమం, పర్మనెంటు అనే విషయాలన్నిటి మీద కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. స్కీమ్లలో పనిచేసే మహిళలు కావచ్చు, ఆశా, అంగన్వాడీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, రాష్ట్రంలో ఉన్న అనేక రంగాల కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఈరోజు వీళ్ళందరినీ కూడా ఉక్కిరి చేస్తూ కనీస వేతన చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ సంక్షేమం నిర్వీర్యం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన మాట ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి మేడే సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.